హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము కొరివికి వచ్చాము. మా అమ్మాయి కళ్యాణం చేస్తానని మొక్కుకున్నది. అయితే కార్తీక మాసం కాబట్టి కళ్యాణం చేయించాం. కళ్యాణం చేయించి బయటికి వెళ్ళాం. ఇప్పుడు ఇదంతా గజస్తంభం, టెంకాయలు చూడండి, చాలా భక్తులు వచ్చారు. చూసినాం. చాలా బాగుందండి గుడి. ఎంత బాగుందో అసలు. ఎంతమంది వచ్చి మొక్కుకుంటారో. చాలా మొక్కిన కోరికలు తీర్చే కొరివీరన్న. మా ఊరికి దగ్గర ఉన్న కొరివీరన్న. మేమైతే కొరివీరన్న అని అంటాం, కానీ వీరభద్రస్వామి, కానీ కొరివీరన్న అని కూడా అంటారు. టెంకాయలు చూడండి. ఇక్కడ దీపాలు ముట్టిస్తారండి. ఇక్కడ 365 ఒత్తులు ముట్టిస్తారు. కార్తీక మాసం కదా, ఆ రోజు ముట్టియలేని వాళ్ళు ఈరోజు ముట్టిస్తారు, కార్తీక సోమవారం రోజు. అందుకే ఈరోజు కూడా మేము కూడా ముట్టించాం. ఇక్కడ తులసి మొక్క పెట్టారండి. ఈడ కూడా తులసి చెట్టు కింద కూడా ముట్టిస్తారు. 365 ఒత్తులు చూడండి. చాలా బాగుంటుందండి గుడి. ఎంత బాగుంటుందో గుడి. ఎంత బాగా అనిపిస్తుందో. ప్రశాంతంగా ఉంటుందండి. చాలా ప్రశాంతతగా, హాయిగా, మనసుకు బాధలు చికాకులు ఏమున్నా పోతాయి అక్కడికి గుడికి వెళ్తే. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంత బాగా ఆడుకుంటారో చూడండి. భక్తులు అయితే చాలామంది వచ్చిళ్ళండి ఈరోజు. ఎంతమంది వచ్చిళ్ళు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేవండి. ఇక్కడ నేను కూడా దీపాలు ముట్టించిన, 365 ఒత్తులు ముట్టించిన. ఆ రోజు నేను ముట్టియలేదండి, అందుకని ఈరోజు ముట్టించిన. కార్తీక సోమవారం రోజు నెలలోపు ముట్టించుకోవచ్చు. కానీ ఎంత మంచిగా అనిపించిందో, ప్రశాంతంగా అనిపించింది. ఎంత బాగుంటుందండి గుడి. మీరు కూడా రండి, దర్శించుకోండి. బాయ్ ఫ్రెండ్స్.